పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 69వ సంకీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. హల్లెలూయా. రాజైన యోవాషు యెరూషలేమును 40 సంవత్సరాలు ఏలెను అని 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 1వ వచనం సెలవిస్తుంది. ఒక దినాన్ని యోవాషు మందిరమును బాగు చేయవలెనని ఆలోచన కలిగినప్పుడు అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణమునకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీల యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు మందిరాన్ని బాగు చేసే పని త్వరపెట్టవలెనని యోవాషు రాజు ఆజ్ఞనిస్తారు. అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించారు. దేవుని మందిరాన్ని బాగు చేయుటకు రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఆ పెట్టెనుంచారు. అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకొని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేస్తున్నారు. లేవీయులు ఆ పెట్టెను రాజునొద్దకు తెచ్చుచు అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్లు కనబడినప్పుడెల్లా ద్రవ్యమును తీసి యథాస్థానములో ఆ పెట్టెనుంచేవారు. వారు పలుమార్లు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడి మందిరమును బాగు చేయుటకై పనివాళ్లను సిద్ధపరిచారు. పనివారు పని జరిగించి సంపూర్తి చేసిన తర్వాత వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచారు. మిగిలిన ద్రవ్యంతో సేవ కొరకు దహన బలులను అర్పించుటకు ఉపయోగించినట్లు ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారముల ఉపకరణములను చేయించి దేవుని మందిరములో దహన బలులు నిత్యమును అర్పించుచు మందిర సేవను జరిగిస్తున్నారు. దేవుని సన్నిధి పట్ల ప్రతి విశ్వాసికి ఆసక్తి ఉండాలి. వారు విస్తారమైన ధనాన్ని పోగు చేసి సేవ కొరకు సంతోషంగా అర్పణలను అర్పించారు. వారు దేవుడు మా జీవితంలో చేసిన కార్యాలను బట్టి మేము మా దేవుని పని నిమిత్తం మేము చేయాలి అనే ఆలోచన కలిగి హృదయపూర్వకంగా దేవుని మందిరానికి వారి ధనాన్ని కానుకగా ఇచ్చారండి. చాలామంది క్రైస్తవులు దేవుని మందిరం పట్ల ఆసక్తి లేకుండా జీవిస్తారు. మందిర కార్యక్రమాల్లో నిర్లక్ష్యం, మందిర అవసరాలలో నిర్లక్ష్యం, మందిర పరిచర్యలో నిర్లక్ష్యంగా ఉండేవారు. ప్రభువుని స్తుతించుటలో కూడా నిర్లక్ష్యంగా ఉండేవారు లేకపోలేదు. ఎక్కడైతే దేవుడు మహిమపరచబడుతున్నారో ఆ మందిరం విషయమై మనం ఆసక్తి కలిగి జీవించాలి. యోవాషు రాజు తన పరిపాలనలో దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ దినాన దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలండి. ప్రతి సంఘ కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారమే. మన వంతు దేవుని సేవకు చేయాల్సిన ప్రతి పనిని కూడా శక్తి లోపం లేకుండా చేయగలిగే మనసు మనం కలిగి ఉన్నట్లయితే, హృదయపూర్వకంగా వారు ఇచ్చారు, దేవుడు వారిని అన్ని విషయాలలో తప్పిస్తూ ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించారు. అలా ఎందరైతే ప్రభు పని నిమిత్తం, ఆ మందిర పరిచర్య నిమిత్తం దేవుని స్తుతించుటలో ఆసక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు బలపరుస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేయండి, మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధమైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో మందిరం పట్ల, మీ సేవ పట్ల, స్తుతించుట పట్ల, ఆరాధించుట పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఆ నిర్లక్ష్య జీవితాన్ని నుంచి విడుదల కలిగించండి. నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే రీతిగా అనునిత్యము నీ సేవలో ముందుకు సాగిపోవుటకు ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని దయచేయండి. ఆ బంధకాల నుండి విడుదలని దయచేయండి. ఎందరైతే విశ్వాసముతో సేవ నిమిత్తమై కానుకలను సమర్పించుకుంటారో, పరిచర్య నిమిత్తమే వారి యొక్క ధనాన్ని వెచ్చిస్తారు,
వారందరినీ నూరంతలుగా ఆశీర్వదించండి, బలపరచండి. వారికి కావలసిన ప్రతి అవసరం సమయానికి మీరు తీర్చి వారిని కనపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.